ఇప్పుడు చూపిస్తున్న శారీ నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఇదేంటంటే డ్రెస్ డిజైన్ చేద్దామని తీసుకున్నాను. కానీ ఏంటంటే డ్రెస్‌కి ఎందుకో సెట్ అవ్వదేమో అనిపించింది. అంటే ఏంటి అనేది చెప్తాను. అంటే ఎందుకు సెట్ అవ్వదు ఏమో అనిపించిందని చెప్తాను. ఇక్కడ వర్క్ అనేది బాగానే ఇచ్చాడు. అంటే మనం పెట్టిన ప్రైస్‌కి వర్త్ అని చెప్తాను. ఎందుకంటే నాకు 410 రూపీస్ అలా పడింది అంతే శారీ. కానీ ఇదైతే నేను ఉంచుకోలేదు, రిటర్న్ పెట్టాను. అది ఎందుకనేది కూడా చెప్తాను. ఇప్పుడు చూసారు కదా వర్క్ అనేది ఇలా ఉందనమాట. ఇప్పుడు నేను డిజైన్ చేయాలి అనుకున్నది కొంచెం ఓవర్ సైజ్ డ్రెస్ అనమాట కస్టమర్ కోసం. అక్కడ ఏంటంటే ఓవర్ సైజ్ కదా! అదేంటంటే ప్రాపర్‌గా నాకు ఈ శారీకొచ్చిన ఈ స్టోన్ వర్క్ ఎలా సెట్ చేయాలనేది నాకు అర్థం కాలేదు. అందుకోసమే నేనేంటంటే ఆహ్, రిటర్న్ చేసేసాను. ఇక్కడ మొత్తం మనకు ఓవరాల్‌గా 6 మీటర్స్ వచ్చింది. 6 మీటర్స్ శారీలో ఒక 2 మీటర్స్ ఏమో ఫుల్‌గా స్టోన్స్ ఇచ్చాడు. ఇంకొక 2 మీటర్స్ ఏమో నీ లెంత్ వరకు ఇచ్చాడు. ఇంకొక 2 మీటర్స్ ఫుల్ ప్లెయిన్‌గా ఇచ్చాడు. ఇదేంటంటే మీకు కిడ్స్‌కి కానీ లేదంటే కొంచెం సన్నగా ఎస్ సైజు, ఎం సైజు వాళ్ళకేంటంటే ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టిచ్ చేయాలనుకున్నది ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ అనమాట. దానికి నాకు ఎలా చేయాలి అనేది కూడా అర్థం కాలేదనమాట. అంటే ఏ పార్ట్ ఎక్కడ యూజ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అర్థం కాలేదు. మరి 2 మీటర్స్ ఒక రకంగా, 2 మీటర్స్ ఒక రకంగా ఉంది. కాబట్టి నేనైతే రిటర్న్ చేసేసాను. కానీ ఏంటంటే కొంచెం కిడ్స్‌కి గానీ డిజైన్ చేయాలి అనుకుంటే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ వర్క్ పార్ట్ మాత్రం బాగానే ఇచ్చాడు. 1 మీటర్ వరకు ఇచ్చాడు ఈ బ్లౌజ్ పీస్ అనేది. ఇది మనం ఫ్రంట్ పార్ట్‌లో వేసుకోవచ్చు. లేదంటే హ్యాండ్స్ డిజైన్ చేసుకోవచ్చు. నేను పైన ఇచ్చిన రిఫరెన్స్ ఫోటోకి కరెక్ట్‌గా సెట్ అవుతుందేమో అనిపించి నేను ఆర్డర్ చేసుకున్నాను. కానీ వచ్చాక ఇలా అనిపించింది. కానీ మీలో ఎవరికైనా నచ్చొచ్చు కాబట్టి నేను ఇక్కడ అంటే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇలాంటి శారీసే నేను ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చూసాను. మీషోలో ఇంకా అదర్ సైట్స్‌లో కూడా చూసాను. నేనైతే రిలేటెడ్‌గా ఉన్న లింక్స్ అనేవి ఇస్తాను. ప్రొడక్ట్స్ కూడా ట్యాగ్ చేస్తాను. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే తీసుకోండి.